ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ విచారణ ముగియడంతో గుంటూరు జైలుకు తరలించారు. 2 రోజుల పోలీస్ కస్టడీలో ఎస్పీ దామోదర్ విజయపాల్ను విచారించారు. రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో విజయపాల్ గత నెల 26న అరెస్ట్ అయ్యారు. రఘురామరాజును అరెస్ట్ చేయడం, కస్టోడియల్ టార్చర్కి ప్రేరేపించిన వ్యక్తులపై ఎస్పీ దామోదర్ ఆరా తీశారు. ముసుగు ధరించి 3rd డిగ్రీ ప్రయోగించిన 4 వ్యక్తులు ఎవరంటూ అడిగారు. 2 రోజుల్లో సుమారుగా 50 ప్రశ్నలను అడిగితే తెలియదు, గుర్తులేదు అంటూ విజయపాల్ సమాధానాలను దాటవేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రఘురామకృష్ణరాజు కస్టోడియల్ పిటిషన్ అంటే రఘురామకృష్ణరాజు కస్టడీ టార్చర్ కి సంబంధించిన కేసుకు సంబంధించిన 3వ నిందితుడిగా విజయపాల్ ఉన్నారు. సిఐడి అదనపు ఎస్పీగా ఉన్నారైనా, మాజీ సిఐడి అదనపు ఎస్పీగా ఉన్నారు. ఆయనకి గత 26వ తేదీన అతను విచారణకు సహకరించడం లేదని చెప్పి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తదుపరి వైద్య సిబ్బందిని అంటే ఒంగోలు దర్యాప్తు అధికారి ఎస్పీ దామోదర్ వైద్య సిబ్బంది అప్పట్లో వైద్యం అంటే రఘురామకృష్ణరాజుకు వైద్యం సంబంధించిన రిపోర్ట్ ఇచ్చిన వైద్యులను తీసుకొచ్చి వారిని విచారించడం అనంతరం మళ్ళీ విజయపాల్ ని మళ్ళీ న్యాయస్థానంలో గుంటూరు న్యాయస్థానంలో కస్టడీకి ఇవ్వాల్సిందిగా వేయటం పిటిషన్ తీసుకొని 2 రోజుల విచారణకి తీసుకోవటం జరిగింది. దీనిలో భాగంగానే ఈ రోజు అంటే నిన్న ఈ రోజు విచారణ కొనసాగింది. ఈ విచారణలో ఇప్పటికీ 50 క్వశ్చన్ల వరకు ఆయన ప్రశ్నించడం జరిగింది. కానీ ఏ ప్రశ్నకి కూడా ఈయన సహకరించకుండా తెలియదు, నాకు ఎటువంటి సంబంధం లేదని విధంగా దాటవేసే దారుణంగానే చెప్పడం జరిగింది. అయినప్పటికీ అన్ని సాక్ష్యాలను ఎదురుపెట్టి దర్యాప్తు అధికారి దామోదర్ ప్రశ్నించినప్పటికీ ఈయన ఇప్పటికీ విచారణ అనేది సహకరించడం పోవటం జరిగింది. నేడు అతన్ని గుంటూరు కోర్టులో హాజరుపరిచి మళ్ళీ ఆయన సబ్ జైలుకు పంపడం జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి మళ్ళీ విచారణకి తీసుకుంటారా లేదా తదుపరి విచారణ అంటే ఇంకా కొదము సిఐడి చీఫ్ సునీల్ గాని అలాగే ఎస్పీ అప్పుడు సిఐడి ఎస్పీ సీతారామాంజనేయుని అలాగే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అలాగే సూపరింటెండెంట్ అప్పుడు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావితం ఉన్నారు. వీళ్ళల్లో ఎవరిని తీసుకొచ్చి మళ్ళీ విచారించనున్నారు అనే దానికి ఇంకా ముందు తెలియాల్సి ఉంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.